మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కందూరు నాగార్జునారెడ్డిని ఘన స్వాగతం పలికి ఆహ్వానించిన యాచవరం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కందూరు నాగార్జునారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ రవికుమార్, అలాగే ఎంపీపీ వెంకట్రావు, నిమిదిన్నే చెన్నారెడ్డి, గోపాలకృష్ణ, అలాగే యాచవరం గ్రామ పంచాయతీ వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోయపాటి రామకృష్ణ, సీనియర్ నాయకులు పరిమిళ్ల సాల్మన్, యుద్దనపూడి రామలింగయ్య, కాందుల రామలింగయ్య, దూదేకుల తంగెళ్ల, ఐటీటీ విభాగం వెంకటరామరెడ్డి, మండల నాయకులు, గ్రామస్తులు భారీగా పాల్గొని జయప్రదం చేశారు. మండలం యాచవరం గ్రామ పంచాయతీలో జరుగుతున్న సభకు అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఎరువ రంగారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ శాసనసభ్యులు, యువకుడు, విద్యావంతుడు, సమస్యలపై అవగాహన ఉన్న నేత శ్రీ కుందూరు నాగార్జునరెడ్డి గారికి, అలాగే ఎంపీపీ మేడూరు వెంకట్రావు గారు, మాజీ ఎంపీపీ శ్రీ నన్నెంబోయిన రవికుమార్ యాదవ్ గారు, సోదరుడు రాచర్ల జడ్పీటీసీ పగడల శ్రీరంగం గారు, కంబం, వేస్తవారిపేట, రాచర్ల మండల పార్టీ అధ్యక్షులు శ్రీ గొంగటి చెన్నారెడ్డి, ఆవుల శ్రీధర్ రెడ్డి, శ్రీ శ్రీఆర్ఐ మురళి గారు, అలాగే ఈ మండల పరిశీలకులు పెద్దలు గఫూర్ గారికి, ఈ గ్రామ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. సోదరులారా, గత ఎన్నికల్లో దురదృష్టవశాత్ మన దురదృష్టం ఎదుటి పార్టీ చేయలేని అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి నేడు ఈ రాష్ట్రాన్ని కుక్కల చించిన ఇస్తర్ లెక్కన పరిపాలిస్తున్నారు. ఒకే ఒక్క కారణం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజు ప్రతి సంక్షేమ కార్యక్రమం మన ఇంటి వద్దకే వచ్చింది. పేదల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పేదల సంక్షేమం కోరి ఈ రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్య విద్య అందించాలనే కోరికతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. ఆ పరిపాలనను పేద ప్రజల కోసం కొనసాగించిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మనం సచివాలయంలోకి పోయి పశువుల దానా ఇవ్వాలంటే అక్కడ తెలుగుదేశం ఐడెంటిటీ కార్డు ఉండే నాయకుడు చెప్పాలి. అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఎవరైనా ఒకటే పేదోడికి సంక్షేమ పథకం అందాలని తలచి అభివృద్ధి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి, మనము ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించండి ఒక్కసారి. ఎవరు సచివాలయంలోకి పోలేరు, మండల పరిషత్ ఆఫీసులోకి పోలేరు, పోలీస్ స్టేషన్లోకి పోలేరు. మీరు వైఎస్ఆర్ పార్టీ అయితే అవసరం లేదు, బయట ఉండండి అంటే ఆలోచించండి. ఇందులో మన తప్పులు కూడా ఉన్నాయి. మనమందరం గెలుస్తాంలే, ఏముందిలే మన పార్టీలే గెలుస్తుందిలే అని అనుకున్నాం. అట్లా కాదు సోదరులారా, నాగార్జున రెడ్డి గారు నిలబడచ్చు, కానీ మనమందరం నిలబడ్డట్టుగా చేయకపోబట్టే మనం ఆ 700తో ఓడిపోయినామేమో. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కమిటీలో ఉన్న ప్రతి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాది, మనది, మనందరిది అని పోరాడితే తప్ప పార్టీ నాయకులు ముందుండి పోరాడుతున్న నాయకులందరూ ఆర్థిక కష్టాలు, జైళ్ల పాలు, వెనకుండే కార్యకర్తలకు మేము మీకు ఏమి చేయలేని స్థితి, ఎక్కడికి వచ్చినా కానీ ఎవరి పలకలేని స్థితి. దీనంతటి కారణం మనం గెలవకపోవటమే. ఆలోచించి రాబో రోజులలో ఈ కమిటీల్లో పదవి తీసుకున్న ప్రతి వ్యక్తి ఇది నా సొంత పని, ఇది మన కుటుంబానికి ఎంత టైం కేటాయించుతున్నామో అందులో రోజు 1 గంట పార్టీ కేటాయించి పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తగా పనిచేయాలని మీ అందరినీ కాళ్ళకు మొక్కుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన మార్కాపురం మాజీ శాసనసభ్యులు, గిద్దలు నియోజకవర్గ సమన్వయకర్త
శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. సభాధ్యక్షులు, మండల కన్వీనర్, యాచవరం పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎంపీపీ గారికి, ఎక్స్ ఎంపీపీ గారికి, మరియు కంబం, వేసవారపేట, రాజచర్ల మండలం నుంచి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య నాయకులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, రామకృష్ణ గారికి మరియు గ్రామ పార్టీ అధ్యక్షుడు తంగిరాల గారికి, పోతురాజునూరు నారాయణ రెడ్డి గారికి, చెన్నారెడ్డి మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. దాదాపు ఎలక్షన్ కి 2 నెలల ముందు నుంచి యాచవరంకి వస్తా ఉన్నారు. ఏ రోజు యాచవరంకి వచ్చినా కూడా ఇంతే ఇష్టంతో ఘన స్వాగతం పలుకుతూ తీసుకొస్తాం. మరొక్కసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు గ్రామ పార్టీ నిర్మాణానికి మనం అందరం కలుస్తా ఉన్నాం. ఈ గ్రామ పార్టీ నిర్మాణానికి పార్టీ ప్రధాన కమిటీ 15 మంది మరియు అనుబంధ విభాగాలు 7, ప్రతి అనుబంధ విభాగానికి 9 మంది, మనకు 78 మంది ఈ గ్రామ పంచాయతీకి కమిటీ సభ్యులు. ఈరోజు నాకు తెలిసి ఇక్కడ ఒక 200 మంది ఉన్నారు. 78 నాకు తెలిసి ఇక్కడే కూర్చొని టకటకటగా రాయేసుకోవచ్చు. ఇది 1 గంటలో గ్రామ పార్టీ కమిటీ అయిపోయే విధంగా ఉంది. చాలా చాలా సంతోషం. మన ప్రభుత్వంలో ఎంతో సంతోషంతో కులమత భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి మనం సహాయం చేశాం. జగనన్న గెలిచిన వెంటనే 2019 మే 30 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 14 నెలల్లో ఇచ్చిన హామీలన్నీ దాదాపు 80% పైన సంక్షేమ పథకాలన్నీ అమలు చేసినారు. ఈ రోజు 20 నెలలు 21 నెలగా వస్తా ఉంది. నాకు తెలిసి మీరు ప్రవేశపెట్టిన, అమలు చేసిన ఒక్క సంక్షేమ పథకం 100కు 100, మేము 100కు 100% ఇచ్చామని ఒక్క సంక్షేమ పథకం చెప్పలేకపోతున్నాం. సంవత్సరాలుగా వస్తుంది. పంచాయతీల్లో ఒక్క కొత్త పెన్షన్ లేదు. ఎవరైనా చనిపోతేనే కొత్త పెన్షన్ వస్తుంది. ఇది ఎక్కడి ప్రభుత్వం అర్థం కాదు. జగనన్న ఏ రోజు ఆ విధంగా మాట్లాడింది లేదు, ఏ రోజు ఆ విధంగా అమలు చేసింది లేదు. కొత్త పెన్షన్లు ఈ రోజు ఇస్తే కరెక్ట్ గా 4 నెలలకి ఆ గ్రామంలో 10 గాని 20 గాని 30 గాని ఎన్నైతే కొత్త పెన్షన్లు వస్తాయో కేవలం 4 నెలల్లో వెంటనే కొత్త పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడ వీళ్ళకు లేదు వాళ్ళకు లేదు అని లేదు. 100కు 100%, 100కు 100%. దాదాపు ఇదాకా ఎంపీపీ గారు చెప్పిన విధంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చి ఈ రోజు వరకు 100కు 100% హామీలను నెరవేర్చిన వాళ్ళు లేరు. అది ఆ ఘనత మన మాజీ ముఖ్యమంత్రులు జగనన్నకు మాత్రమే దక్కుతుంది. అది ఒక రేషన్ లేదు, రైతుల సమస్య ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది. గిట్టుబాటు ధర ఒక్క పంటకు కూడా లేదు. గిట్టుబాటు ధర ఒక్క పంటకు లేదు. పొగాకు వేసిన వాళ్ళు ఏమైపోయినారో తెలియదు, మిరపేసిన వాళ్ళు ఏమైపోయినారో తెలియదు. మిగతా పంటలన్నీ దాదాపు అన్ని గాలికి వదిలేసినట్టే లెక్క. గిట్టుబాటు ధర ఒక్క పంటకి లేదు. రైతులందరూ విలవిల్లాడిపోతా ఉన్నారు. ఆ రోజు జగనన్న ఏ పంటకు నష్టం వచ్చినా కూడా జగనన్న ముందుకు వచ్చినారు. జగనన్న అదేవిధంగా 2019లో 151 సీట్లతోటి రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించారు. కానీ 2024లో ఏమైందో తెలియదు. కానీ ఒక సంక్షేమ పథకం గుర్తొస్తుందా అంటే రాష్ట్ర ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా గుర్తురాదు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పామంటే టకటకటకటగా పేర్లు చెప్తారు. జగనన్న పేర్లు చెప్పామంటే టకటకటకటగా పేర్లు చెప్తారు.
చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇచ్చింది ఒక్క సంక్షేమ పథకం చెప్పండి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చుట్టూ ఎవరైనా చెప్తారేమో చూస్తా ఉంటాం. ఎవరైనా చెప్తారేమో అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకు గుర్తులేదు. ఏ ఒక్కరికి కూడా మహిళలకు కానీ, రైతులకు కానీ, పిల్లలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేదా ఉద్యోగాలు చూసే వాళ్ళకి కానీ, విద్యార్థులకు కానీ ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు పలాని సంక్షేమ పథకం మా కుటుంబానికి ఇష్టపూర్వకంగా గుర్తుండే విధంగా చేశారనేది ఈ రోజుకి దాఖలాలు లేవు. జగనన్న 2029లో ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. మరొకసారి ప్రజలందరినీ దగ్గర తీసుకుంటారు. 2019 నుంచి 24 వరకు ఏ విధంగా అయితే అందరికీ న్యాయం జరిగిందో దానికంటే బేసిక్గా 2029 నుంచి 34 వరకు ఉంటుందని మరొకసారి గట్టిగా చెప్పగలను. ముఖ్య నాయకులు, కార్యకర్తలు మనమందరం ఈ 3 సంవత్సరాలు దగ్గర ఉండి బాధ్యత తీసుకొని కష్టపడాలి. ఏ విధంగా అయితే నాది పార్టీ అని అందరం కష్టపడతాము. 2029 తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్య నాయకులు, వారితో పాటు ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్క ముఖ్య నాయకులు మీరందరూ ఎవరు వచ్చినా కూడా ఏ చిన్న పనికి వచ్చినా కూడా పలికే బాధ్యత మా అందరిది అని గట్టిగా చెప్తా ఉన్నాం. ఈరోజు గట్టిగా మహిళ, రైతు, విద్యార్థి, సోషల్ మీడియా మరియు బీసీ, ఎస్సీ ఈ అనుబంధ విభాగాలు అధ్యక్షులు చాలా చాలా కీలకం. ఈ అధ్యక్షులను ఒక్కసారి 1కి 4 సార్లు ఆలోచన చేసి ఆ అధ్యక్షులు నియామకం చేయండి. దానితో పాటు వీలైనంత వరకు ఈ రోజు సాయంత్రం లోపల కమిటీని పూర్తి చేయండి. ఆ కమిటీ పూర్తి చేయడానికి ఏవైతే వివరాలు అవసరమో దానికి తగిన విధంగా ఓటర్ లిస్ట్ కూడా మీకు సమర్పిస్తా ఉన్నాం. మరొకసారి కుటుంబ సమేతంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి యాచవరం పంచాయతీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఇంత పెద్ద ఎత్తున మా అందరికీ ఘన స్వాగతం పలికి త్వరగా కమిటీ పూర్తి చేసుకుందాం. ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుందాం. ఇక్కడ ఎవరైతే ఒకరు ఇద్దరు బాధ్యత తీసుకొని ఫోటోలు ఒకసారి చూసుకోండి. పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామ కమిటీలో అధ్యక్షులుగా దూదేకుల తంగెల్ల ముందుకు రా, సపోర్ట్లు కొట్టాలి అందరూ ముందుకు రా. అదేవిధంగా ఎద్దనపూడి రామయ్య, ఎద్దనపూడి రామలింగయ్య, ఎద్దనపూడి రామలింగయ్య, రూపనగొండి పాండురంగారెడ్డి, పాల్రెడ్డి సుబ్బారెడ్డి, పోయపాటి దాసయ్య, ముక్కు దాసయ్య, పెద్ద మనిషి దాసయ్య, జామా పెద్ద వెంకటేశ్వర్లు, నారా నాగరాజు, మీసాల శ్రీనివాసులు, పిక్కిలి కాశయ్య, కాలువ పెద్ద కాశయ్య, నారం రాజశేఖర్ రెడ్డి, కోనావతి శంకర్ నాయక్, ఇప్పుడు వీళ్ళు కాకుండా మహిళా అధ్యక్షురాలుగా ఎద్దనపూడి విజయ, వైభవ్ నరేష్ మహిళా అధ్యక్షురాలు. దీంట్లో మనకు చాలా ఉన్నాయి. దీంట్లో 15 రకాలు, ఇంకా 3-4 ఖాళీలు ఉన్నాయి, 4 ఖాళీలు ఉన్నాయి. వీటిని పొలప్ చేయండి. మీకు ఓటర్ లిస్ట్ ఇస్తున్నాం, ఐడి కార్డు నెంబర్లు వేయండి. వీటితో పాటు ఇక్కడ గ్రామ కమిటీ అనుబంధ విభాగాలు, యువజన విభాగం, యువకుడిని మంచి ఉత్సాహంతో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకునేటువంటి యువజన సంఘం యువకుడిని ఒకరు చేసుకుంటే ఆయన కింద 9 మంది యువకులు ఉంటారు. 9 మంది అవుతారు.
మహిళా విభాగం కూడా ఈమె కింద కూడా 8 మందిని వేసుకోవాలి. ఈమె అధ్యక్షురాలు. ఈమె కింద మన బూత్ కమిటీకి సపోర్ట్ కొట్టాలి గట్టిగా. బూత్ కమిటీలో 2 బూత్లు ఉన్నాయి మనకి. ఒకటి పోతురాజులో ఉండే బూత్, ఒకటి యాచవరంలో ఉండే బూత్. ఈ బూత్ కమిటీకి మెయిన్ ఇదేదో బూత్ కమిటీ అంటే చిన్నది అనుకోదు. అధ్యక్షుడు వీళ్ళు. బూత్ కమిటీ అంటే ఆ బూత్ మొత్తాన్ని చూసేటువంటి వాళ్ళు అనమాట. తర్వాత ఇంట్లో చెన్నారెడ్డి పోతురాజు బూత్ రావాలి. ముందుకు రావాలి. సపోర్ట్ కొట్టాలి గట్టిగా. మనల్ని మనం అభినందించుకోవాలి. మన నాయకులందరినీ మనమే అభినందించుకోవాలి. కాబట్టి సోషల్ మీడియా రూపనగడు సూర రంగారెడ్డి సోషల్ మీడియా అధ్యక్షుడు రావాలయ్యా. ఇప్పుడు మరి ఇది పరిస్థితి. అది అటంతా ఖాళీ ఉంటుంది. ఓకే, అందరు చూడండి ఎట్లా సార్ అందరు వీడియోకి వెళ్ళి చూడండి. రావాలయ్యా. చెప్పాల్సిన పని లేదు. కార్యకర్తలు ఉందో వెనక్కి రావాలి. ఫోటోలు దిగాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జై జగన్. కుందూరు నాగార్జున రెడ్డి గారి నాయకత్వం, కుందూరు నాగార్జున రెడ్డి గారి నాయకత్వం. ఏం పర్లేదులే, పని చేయట్లేదు ఇది కానీ. అందరికీ నమస్కారం. పార్టీ నిర్మాణంలో భాగంగా ఈరోజు అర్ధమేడు మండలం యాచవరం పంచాయతీలో అందరం కలుసుకోవడం జరిగింది. ఒక్కొక్క పంచాయతీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరము కలిసి పార్టీ నిర్మాణంలో భాగంగా పార్టీ ప్రధాన కమిటీ మరియు అనుబంధ విభాగాలు ఒక్కొక్కటి అందరికీ వివరించి 80 మంది ఒక పంచాయతీలో సభ్యులు. అది ఒక్కటి అందరికీ వివరించి ఈ రోజు నుంచి 3 సంవత్సరాల పాటు జరుగుబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం, పార్టీలో ఆ పంచాయతీలో దగ్గర ఉండి ప్రతి ఒక్క సమస్యని అన్ని విధాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేయడం. 2029లో జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి ప్రతి ఒక్కరు దాని తర్వాత 2029 తర్వాత ఎంతో మందికి అన్ని విధాలుగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేయడం కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ అన్యాయం అవుతూ ఉన్నారు. ఆ భరోసా ప్రజలందరికీ ఇచ్చి మన జిల్లా కమిటీ కార్యదర్శి, గ్రామ నాయకుడు యాచవరానికి శ్రీ బోయపాటి రామకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్న గట్టిగా తప్పకొట్టాలి. అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీ తంగల గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఐటీవీ జిల్లా సెక్రటరీ వల్లెల వెంకటరామరెడ్డి గారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మాజీ సర్పంచ్ శ్రీ సాల్మన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పి సాల్మన్. ఇప్పుడు అదేవిధంగా బూత్ కమిటీ మెంబర్ శ్రీ ఇండ్ల చెన్నారెడ్డి గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక బూత్ కమిటీ మెంబర్ శ్రీ మొరిమిశెట్టి శ్రీరామకృష్ణయ్య గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. రామలయ్య కృష్ణయ్య గారు ఇక్కడ కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వైస్ సర్పంచ్, మన గ్రామానికి సంబంధించినటువంటి వైస్ సర్పంచ్ శ్రీ వల్లెల వీరారెడ్డి గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బోయపాటి దాసయ్య గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా ఏమైనా
గోనావత్ శంకర్ నాయక్ ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం కమిటీల నిర్మాణం, అనుబంధ విభాగాల నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన మాజీ ఎంపీపీ శ్రీ నన్నమయ్య రవికుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు ఏరో రంగారెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, మార్కాపురం మాజీ శాసనసభ్యులు అన్న శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి గారికి,